హృదయాన కొలువైన యేసయ్యా నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా నా హృదయాన కొలువైన యేసయ్యా అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను అందరూ కలిసి గట్టిగా అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను అగ్ని ఫలము చల్లారెనే శత్రు సమూహము అల్లాడేనే అగ్ని ఫలము చల్లారెనే శత్రు సమూహము అల్లాడేనే ఆమేన్ నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నా హృదయాన కొలువైన యేసయ్యా నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా నా హృదయాన కొలువైన యేసయ్యా ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వాక్యాన్ని నేను చదువుతాను. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చూడండి, ఇక్కడ ఓ చక్కటి జాగ్రత్తతో కూడిన మాటని మనం చూస్తామండి. అదేంటంటే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. జీవధారలు, జీవముతో కూడిన అనుభవాలు. ఇది మనకు ఎంతో ఆశీర్వాదకరమైన శ్రేష్టమైనది. ఈ జీవ సంబంధమైనది మన హృదయంలో నుండి బయలుదేరును గనుక, అంటే జీవింపచేయునది నీ హృదయంలో నుండి వెలువడుతుంది గనుక, అది మాట అయినా, క్రియ అయినా, కదలిక అయినా, ఏదైనప్పటికీ కూడా ఆ హృదయాన్ని భద్రముగా కాపాడుకొనుము. ఈరోజు మనిషి హృదయంలో నుండి దురాలోచనలు, కామకత్వము, ఇంకా అనేక చెడు కార్యక్రమాలు మనిషి హృదయంలో నుంచే ప్రత్యక్షమవుతూ ఉన్నాయండి. ఆ హృదయంలో గూడు కట్టుకొని ఉన్న పాపం మనిషిని దేవునికి దూరం చేసి ఓ
భ్రష్టమైనటువంటి అనుభవాల్లోనికి తీసుకుని వెళుతుంది ఆ హృదయంలో ఉన్న పాపం. అందుకే మన హృదయమును కడుగుకొనిన వారమై ఉండాలి. మన హృదయాన్ని నిర్మలమైన హృదయం గలవారమై ఉండేటట్లు చూసుకోవాలి. ప్రియులారా, మనిషి హృదయం ఘోరమైన వ్యాధి కలిగినది, దానిని గ్రహింపగలవాడు ఎవడు అని వాక్యం చెప్తుంది. ఈ సర్వశరీరానికి కేంద్రం హృదయమే కదా అన్నప్పుడు ఈ హృదయంలో నుండి జీవజలధారలు బయలుదేరును గనుక దానికి భిన్నముగా ఉన్నటువంటి ప్రతి చీకటి అనుభవాన్ని మనం గుర్తించి మన హృదయంలోంచి తీసివేసుకోవాలండి. అందుచేత ఆ హృదయాన్ని భద్రముగా కాపాడుకొనుము అనే మాట ఇక్కడ ఎంతో శ్రేష్టమైనది. పెదవులతో ఆరాధించవచ్చు, పెదవులతో స్తుతించవచ్చు, పెదవులతో మనం ఘనపరచవచ్చు, ఆయన నా ప్రభు అని మనం ఒప్పుకోవచ్చు. కానీ వాక్యం అంటుంది, మీరు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారే కానీ మీ హృదయం నాకు దూరముగా ఉన్నదని ప్రభు చెప్తున్నాడు. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఆ భద్రముగా కాచుకొను అనే విషయంలో మన హృదయంలో ఉండవలసిన అనుభవాలు ఏంటి? యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వాక్యంలో మనం గమనించినప్పుడు, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. చూడండి, ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకోవాలట, అంటే మన హృదయంలో నింపుకోవాలట. ఒక ప్రశ్న మీరు వేసుకోండి, మన హృదయంలో దేవుని మాటలే ఉన్నాయా లేక లోక సంబంధమైన మాటలు ఉన్నాయా? ఎందుకు హృదయము పాపభూయిష్టమై హృదయంలో ఈ రోజున చీకటి అలుముకొని చీకటి సంబంధమైన వ్యక్తులుగా మారిపోతున్నాము అనే మాటకి సమాధానం ఏంటి? దేవుని మాట వెలుగుమయమైంది. వెలుగు ఎక్కడ ఉంటుందో చీకటి పారిపోతుంది. దేవుని మాట జీవము కలిగింది. ఆ మాట ఉన్న చోట జీవం ఉంటుంది, మరణం తొలగిపోతుంది. దేవుని మాట మనల్ని బలపరిచేది, ఆ బలమున్న చోట బలహీనత తొలగిపోతుంది. మరి ఈరోజు మన హృదయంలో ఏ మాటల్ని, దేనిని మనం నింపుకొని ఉన్నామో? ఇప్పుడు ఇలా ఈ రోజున లోకపు మాటలు ఎన్నో మన హృదయంలో ఉండవచ్చు. మనకు ఆప్తులైన వాళ్ళు, ప్రియులైన వాళ్ళు, మనం ప్రేమించే వాళ్ళు చెప్పిన మాటలు మన హృదయంలో శిలాశాసనంగా ఉండవచ్చు. కానీ ఆ రీతిగానే సర్వశక్తి కలిగిన దేవుని మాటలు మన హృదయంలో నింపుకొని ఆ మాటలు మనకిచ్చే శక్తిని, వెలుగుని, జీవాన్ని, దీవెనను మనం ప్రత్యక్షపరుస్తున్నామండి. హృదయంలో నింపబడినదే పెదవులు మాట్లాడుతాయని వాక్యం చెప్తుంది. కొంతమంది ఏ విషయం మాట్లాడినా వాక్యమే మాట్లాడుతారండి. ఒక చిన్న ఆలోచన అడిగామనుకోండి, వాక్యానుసారంగా ఆలోచన చెప్తారు. ఏదైనా మనం ఒక నిర్ణయం తీసుకునే విషయంలో అడిగామనుకోండి, వాక్య ఆధారంతో మనతో మాట్లాడుతారు. వాళ్ళు కదిలినా, మెదిలినా, నోరు తెరచి మాట్లాడినా ప్రతిదీ కూడా వాక్యానికి అనుగుణంగా, వాక్యంతో పెనవేసుకుని బ్రతుకుతున్నట్లుగా వాళ్ళ నోటి మాటలు కనిపిస్తాయి. అలాంటి వాళ్ళు నాకు చాలామంది తెలుసండి. ఎందుకంటే వాళ్ళ హృదయం వాక్యముతో నింపబడిపోయింది. ఆ జీవ వాక్యముతో పెనవేసుకుని బ్రతుకుతున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళ ప్రతి మాట అది జీవము కలిగిన మాటగా, జీవము కలిగిన ఆలోచనగా, జీవము కలిగిన అనుభవాలలో మనకు ప్రత్యక్షమవుతాయండి. మరికొందరిని మీరు కదిపి చూడండి, ఏది మాట్లాడినా లోకపు పద్ధతులు తీసుకుని వచ్చి పెడతారు. ఎందుకంటే వాళ్ళ హృదయం ఆ విషయాలతో నింపబడిపోయి ఉంది కనుక. మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మన హృదయంలో దేని చేత నింపబడి ఉన్నాయి మన హృదయాలు, మన హృదయం దేని చేత నింపబడి ఉంది అనేది ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. మనం ఆ హృదయాన్ని శుద్ధి చేసుకునే వారమై ఉండాలి. యేసుప్రభు చెప్పిన ధన్యతలు, అనుభవాలలో మనం చూస్తే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచేది అన్నాడు. మరి హృదయంలో శుద్ధి లేకుండా, హృదయంలో మనకు పవిత్రత లేకుండా మనం ప్రభుని ఎలా చూడగలుగుతామండి? ఎలా చూడగలుగుతాం? ఎలా చేరగలుగుతాము?
అందుచేత మన హృదయానికి కలిగిన ఆ కల్ముషంలో నుండి మనం కడగబడాలి, విమోచించబడాలి, పవిత్రపరచబడాలి. అది మనకు దివ్యమైన ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. రెండవ అనుభవాన్ని మనం గమనిస్తే నిర్గమాకాండం 31వ అధ్యాయం 6వ వాక్యంలో మనం ఒక మాట చదువుతామండి. నేను దాను గోత్రములో నుండి అహిసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఈ దైవ కార్యాలు చేయడానికి, దేవుని మందిర పనులు చేయడానికి ఆయన బెసలేలు, అహోలియాబు అనే వారిని ఏర్పరచుకున్నాడు. అయితే వాళ్ళు ఆ దైవ కార్యాలన్నీ జ్ఞానంతో చేయునట్లు వాళ్ళ హృదయాన్ని జ్ఞానంతో నింపి ఉన్నాడట. అంటే దేవునికి మెచ్చే ఒక పని మనం చేయాలనుకున్నప్పుడు మన హృదయము ఆ దైవ జ్ఞానము చేత నింపబడి ఉండాలండి. లోక జ్ఞానం కాదు సుమా. మనకు లోక జ్ఞానం చాలా ఉండి ఉండొచ్చు. కొందరు చరిత్రలు బాగా చెప్తారండి. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఆ తర్వాత ఎలా ఉంది, ఆ తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, రాబోయే రోజుల్లో ఎలా జరగబోతుంది, ఏ దేశం మీదకి ఏ దేశం దండెత్తబోతుంది, ఏ దేశం మీదకి ఏ దేశం యుద్ధానికి సిద్ధపడుతుంది, చరిత్రలు చెప్పమంటే చాలా సున్నితంగా చెప్తారు. కానీ అంత లోక జ్ఞానం కలిగిన వ్యక్తికి దైవ జ్ఞానం కొంతైనా ఉండదండి. దైవ జ్ఞానం ఎలాంటిది అని అంటే వ్యక్తిత్వాన్ని కట్టుతుంది, కుటుంబాన్ని కడుతుంది, జీవిత పోరాటంలో మనకు కావలసిన విజయాన్ని చేకూరుస్తుంది. దైవ జ్ఞానం చాలా ఉత్తమమైనది, ఉన్నతమైనది, అది శ్రేష్టమైనది, అది పరము నుండి దిగి వచ్చినది ఆ దైవ జ్ఞానం. గనుక నా ప్రియ సహోదరులారా, ఈరోజు మన హృదయంలో ఆ దైవ జ్ఞానాన్ని మనం కలిగిన వారమై ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కొంతమంది ఆ దైవ జ్ఞానం కోల్పోయి కుటుంబాన్ని కుప్పకొల్చుకుంటున్నారండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువైన ఎడల నన్ను అడగండి, నేను ఇస్తానన్నాడు ఆయన. మరి ఎందుకు అడగట్లేదు? ఎందుకు అడగట్లేదంటే నాకు దైవ జ్ఞానం లేదు అనే అవగాహన మనకు లేక, నాకేంటి, నేను మంచి టాలెంటెడ్ పర్సన్, నాకు చాలా జ్ఞానం ఉంది, దేంట్లోనైనా సులువుగా బయటకు వచ్చేస్తాను, తప్పించుకుంటాను, ఇలాంటి అవగాహనతో మనం దైవ కృపకి దైవ జ్ఞానానికి మనం దూరమైపోతున్నామండి. నా ప్రియమైన సహోదరులారా, బబులోనులో దానియేలును గురించి మనం చదువుతాము. అతడు చాలా జ్ఞానం కలిగిన వాడు, దేవుని ఆత్మచేత నింపబడిన వాడు, ఎలాంటి సమస్యనైనా ఇట్టే గుర్తుపట్టగలిగిన వాడు, దైవ కృప చేత ఆ యొక్క ఆపదలో నుంచి బయటపడగలిగిన వాడు. దానియేలే కాదు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కానివ్వండి, వాళ్ళు ఆ దైవ జ్ఞానాన్ని పొందుకున్నారు. వాళ్ళు బానిసలుగా ఆ దేశంలో ఉన్నప్పటికీ ఆ దేశంలో ఉన్నతమైన ఆధిపత్యం కలిగిన వారుగా ఎదగగలిగారండి ఆ దైవ జ్ఞానం చేత. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనకు కావాల్సింది ఆ దైవ జ్ఞానం. కొందరు మంచి చదువులు చదువుతారు, కానీ దైవ జ్ఞానం ఉండదు. తనకు తాను ఉపయోగపడే పని ఒక్కటి చేసుకోలేడు, తన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండే ఆ యొక్క ఒక్క ఆలోచన తీసుకోలేడు, ఒక్క నిర్ణయం తీసుకోలేడు. లోక జ్ఞానం వేరు, దైవ జ్ఞానం వేరు. ఆ దైవ జ్ఞానం చేత మన హృదయం నిండుకొని ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3-4 వాక్యాలు నేను చదువుతున్నానండి. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకుకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఇక్కడ మీ హృదయములను జంకనీయకుడి అంటే మన హృదయములలో ధైర్యం ఉండాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము మాత్రమే కాదు, జ్ఞానము మాత్రమే కాదు, ధైర్యం ఉండాలంటండి. అదే పదే పదే చెప్తున్నాడు ఈ వాక్యంలో. మీ హృదయములను జంకనీయకండి, బెదరకండి, భయపడకండి, వణకకండి.
మనుషుల ముఖాలు చూడకండి, మీ పక్షమున యుద్ధము చేయవాడు యెహోవాయే. దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నా యుద్ధములను జరిగిస్తాడు, ఆయన మూలముగా నాకు జయము కలుగుతుంది అనే ధైర్యం మనం కలిగిన వారమే ఉండాలండి. ప్రతిదానికి భయపడకూడదు. భయము అనేది సాతాను యొక్క ఆయుధం అండి. పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి అనేకులు నివ్వెరపోయారట. తుదకు వాళ్ళకి తేలింది ఏంటంటే, వీరు యేసుతో కూడా ఉన్నవాళ్ళు. అంటే యేసుతో ఉన్నవాడికి ధైర్యం కలుగుతుంది. మూర్ఖత్వం వేరు, ధైర్యం వేరుండయి. కొంతమందికి ఏ చేటు వస్తున్నా, ఏ కీడు వస్తున్నా అదొక మూర్ఖత్వం, పట్టించుకోరు. దాన్ని ధైర్యం అనకూడదు. అపవాదితో, సాతానుతో, పాపభూయిష్టమైన లోకముతో మనం ఎదిరించే ఆ దైవ సంబంధమైన ధైర్యం మనకు ఉండాలి. నా దేవుడు నాతో ఉన్నాడు, నా కార్యాలు ఆయన సఫలం చేస్తాడు అనే ధైర్యం కలిగిన వారమై ఉండాలి. ప్రియులారా, ఈ రోజున మానవునికి కావలసింది ఈ ధైర్యమేనండి. ప్రతిదానికి కృంగిపోవడం, ప్రతిదానికి అలజడి పాలైపోవడం, ప్రతిదానికి భయపడిపోవడం, శత్రువు చేతుల్లో లొంగిపోవడం, శత్రువుకి బానిసగా మారిపోవడం. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, మీ పక్షాన సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు అని ప్రభు చెప్తున్నాడు. కనుక ఈ రోజున అలాంటి ధైర్యం కలిగి, అలాంటి జ్ఞానం కలిగి, అలాంటి దైవ వాక్యమును కలిగి ముందుకు సాగుదాం. విజయంతో ప్రభు కొరకై సాక్షిగా నిలుద్దాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువానికి స్తోత్రములు. మా హృదయంలో నుండి జీవజలధారలు నాయన ప్రత్యక్షమగును గనుక మా హృదయాన్ని కాచుకొనమని చెప్పిన వాక్యానికి మా హృదయంలో ఉండవలసిన అనుభవాలేంటో, వాక్యము, జ్ఞానము, ధైర్యము మేము నింపుకోవాలని నీ వాక్యము ద్వారా మేము గ్రహించగలిగాము. ఆ రీతిగా మేము ముందుకు సాగడానికి మీ కృప కూడా మాకు సమృద్ధిగా అనుగ్రహించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు మీకును, అలాగనే జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న వారికి, అలాగే ఎవరైనా కన్నీళ్లలో ఇబ్బందుల్లో ఉంటే దేవుడు వారిని కూడా కనికరించి కాపాడునుగాక. వారికి నా దేవుని కృప సమృద్ధిగా కలుగుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.